రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మున్సిపాలిటీ ఎన్నికలపైన మాట్లాడదాం. మనతో ఉన్నారు బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరు, ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు జి వివేక్ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బయట అయితే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంది రాష్ట్రంలో, ఎట్లా ఉన్నారు మీరు? అంటే కరోనా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత ఫ్లేరప్ అయిపోయింది. ఈ ఈ కఠిన సమయంలో అందరు కూడా కలిసి దీన్ని ఎట్లా ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఆలోచించాలి. ఎవరో ఒకరు వేరేలను బ్లేమ్ చేసేది అవసరం లేదు. మన చేతిలో ఏముందో మనం దాన్ని సరిగా ఉపయోగించుకుంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ డాక్టర్, మీరు ఏమనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తుంటే? బెడ్లు దొరకవు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ దొరకదు, లేకపోతే ఆక్సిజన్ లేదని చెప్తున్నారు. ప్రజలతో చాలా భయంతో బతుకుతున్నారు. ఏం జరుగుతుంది హాస్పిటల్లో? బెడ్లు ఎక్కడనో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. యాజ్ ఏ డాక్టర్గా మీరేం చెప్తారు? అంటే దేర్ ఆర్ టూ ఇష్యూస్. వన్ ఈస్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ దొరకట్లేదు ఒకటి. కానీ అందరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, రెమ్డెసివిర్ ఇస్ నాట్ ద సొల్యూషన్ టు కరోనా. రెమ్డెసివిర్ ఒక యాంటీవైరల్ డ్రగ్. ఈ సంవత్సరము మార్చ్ వరకు కూడా కేవలం 20,000 మందికి కరోనా పర్ డే అఫెక్ట్ అయింది. కానీ సడన్లీ మార్చ్ ఎండింగ్ వరకు ఈ ఫిగర్ పెరగడము, ఫిబ్రవరిలో ఎవ్రీ వీక్ 1 lakh పెరగడము, ఇప్పుడు 3,50,000 అయిందంటే ఎవరు కూడా ఊహించలేదు. ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఊహించలేదు, ఏ సైంటిస్ట్ కూడా ఊహించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వము అప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు అందరికీ కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి 60 సంవత్సరాల పైన పెద్ద పాపులేషన్ కి అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రాష్ట్రాలు సరిగా వాడుకుంటుంటే బాగుండేది. ప్రత్యేకంగా తెలంగాణలో 10% వ్యాక్సిన్ వేస్ట్ అయింది. అప్పుడే ముఖ్యమంత్రి గారు నేను తీసుకుంటున్నాను, అందరూ కూడా ముందుకు రావాలి, తీసుకుంటుంటే చాలా బాగుండేది. ముఖ్యమంత్రి తీసుకోలేదు, ఒక నిర్లక్ష్యం అయింది రాష్ట్రంలో. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వము నీడ్స్ ని సరిగా, అరే మాకు ఇంత అవసరం ఉంటుంది, ఇంత మందికి మనము వ్యాక్సినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచన, ఆ స్టెప్స్ మొదలు తీసుకున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో కూడా వాళ్ళపైన ఒత్తిడి ఉంటుండే. ఎస్, తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు ఇంత రిక్వైర్మెంట్ వచ్చింది, వీళ్ళకు మనము అలొకేట్ చేయాలని చెప్పి అలా ఉండేది. ఆల్రెడీ మీరు చూసినారు, పోయిన సంవత్సరము కేంద్ర ప్రభుత్వము ఆక్సిజన్ ఏ రాష్ట్రంలో కావాలంటే ఫ్రీ లైసెన్సింగ్ ఉంది, మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం 30 ఆక్సిజన్ ప్లాంట్స్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. మనకు ఆలోచన ఉండి మనం ఒక ప్లాంట్ పెట్టినుంటే బాగుండేది. కానీ రాష్ట్రంలో ఆ ఆలోచన లేకుండింది, ఆక్సిజన్ పెట్టింది. రెమ్డెసివిర్ కూడా ఏదైతే కెపాసిటీ ఉందో, కేంద్రం ఏదైతే లైసెన్సింగ్ కెపాసిటీ పెంచాలనో అది ఆల్రెడీ పెంచడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని రెడ్డి లాబొరేటరీస్ కి 1 lakh డోసెస్ ఉంటే వారికి 10 లక్షల డోసెస్ శాంక్షన్ చేయడం జరిగింది. రెడ్డి లాబొరేటరీస్ కూడా వారు ఒక ఈ గుర్తింపులో ముందుండి వారు ఆ కెపాసిటీ ఇంక్రీజ్ కూడా చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ స్టెప్స్, ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అన్నమాట. 3 లక్షల పైన 3,50,000 కరోనా కేసెస్ రావడము ఎవరు కూడా ఊహించలేదు. దీంట్లో అందరూ కూడా సహకరించి ప్రభుత్వాలకు మనము ముందుకు వెళ్తే బాగుంటుంది. నేను నా పాయింట్ మొదటి నుంచి ఇదే ఉంది. నేను పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నాను, ఈ కరోనా అయినప్పుడు ఈ సెక్రటేరియట్ కూల్చేది అవసరం లేదు. సెక్రటేరియట్ ని మంచి ఐసోలేషన్ సెంటర్ చేస్తే ప్రజలకు ఒక ఉపయోగపడేది. నేను 5 days బ్యాక్ చెప్పాను, ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో 25,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు. కానీ రీడిజైనింగ్ పేరుతో 55 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రజలకు ఫ్రీ కరోనా వ్యాక్సిన్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అప్పుడే అప్పీల్ చేశాను. ముఖ్యమంత్రి గారికి అది పట్టుకున్నది, అరే నిజంగానే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇంత ఖర్చు పెట్టినప్పుడు ప్రజలకు ఎందుకు ఫ్రీ వ్యాక్సిన్ చేయొద్దని చెప్పి వారు ఆ నిర్ణయం తీసుకోవడము ఒక మంచి నిర్ణయము. ఈ కరోనా కంట్రోలింగ్ వ్యవస్థ అంతా కూడా కేంద్రం చేతిలో పెట్టుకుని రాష్ట్రాలను నిర్ణయించడం, లేకపోతే రాష్ట్రాలే కరోనాను కంట్రోల్ చేయలేకపోతున్నాయని చెప్పడం కరెక్ట్ కాదు. కేంద్రమే దీనికంతా బాధ్యత వహించాలని చెప్తున్నారు సార్ ఇక్కడ. అంటే కేంద్రం ఏం తప్పు ఉంది దీంట్లో? ఫెడరల్ సెటప్ లో రాష్ట్ర ప్రభుత్వం మీద అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా కేంద్రం ఆల్రెడీ పవర్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, రెమ్డెసివిర్ కెపాసిటీ పెంచవచ్చు, వెంటిలేటర్స్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కిట్స్ ఏదైతే ఉన్నాయో టెస్టింగ్ కిట్స్ దాన్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి అందరు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగింది. పోయినసారి
1000 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రభుత్వంకి కేంద్రం ఇచ్చింది. ప్రజలకు ఎక్కడైతే రేషన్ అవసరమో వాళ్ళకి కూడా 10 కిలోల బియ్యము 1 కిలో పప్పు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ప్రధానమంత్రి మోడీ గారు 5 కిలోల బియ్యము శాంక్షన్ చేశారు. మనము రాష్ట్రం నుంచి ఒక సరైన ఫిగర్స్ కేంద్రానికి ప్రొజెక్ట్ చేసి వారికి ఇస్తే డెఫినెట్లీ కేంద్రము స్పందన ఉండాలి. లేకుంటే మేము ఉన్నాం ఇక్కడ, మా మంత్రి గారు ఉన్నారు కిషన్ రెడ్డి, వాళ్ళందరూ కూడా పోయి ఢిల్లీలో కూర్చొని మనకి ఎక్స్ట్రా అలొకేషన్ చేస్తాం. మొన్న ఆక్సిజన్ లేదని చెప్పి కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు పెద్ద గందరగోళం చేశారు. నెక్స్ట్ డేనే ప్రధానమంత్రి మోడీ గారు ఆక్సిజన్ మనకు ఒరిస్సా నుంచి స్పెషల్ ట్యాంకర్స్ పెట్టి రావడం జరిగింది. అంటే ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన తర్వాత ఏదైనా కేంద్రం నుంచి నిర్లక్ష్యం ఉంటే మనం కేంద్రం పైన చెప్పొచ్చు, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే నిర్లక్ష్యంలో ఉంది. వారు సరిగా అసెస్ చేసి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి ఏమవుతుంది, హాస్పిటల్స్ లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి, ఎంత ఆక్సిజన్ కొరత ఉందని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెడితే బాగుండేది. అంటే రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయాలంటే ఈ లెక్కల మీద డిపెండ్ అయి ఉందా? బెడ్స్ లేకపోతే ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయి, ఎన్ని డెత్స్ జరుగుతున్నాయి, ఈ లెక్కకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయానికి లింక్ ఉందా సార్? అంటే దీంట్లో లింక్ యాక్చువల్లీ ఫెడరల్ సెటప్ లో రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ అన్నిట్లో. మనకి ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా కేంద్రం రాష్ట్రానికి హెల్ప్ చేస్తుంది. పోయినసారి ఏదైతే 1000 కోట్లు ఇచ్చిందో ఈసారి కూడా మనం ఫిగర్స్ పంపించినప్పుడే కేంద్రం రియాక్ట్ కాగలుగుతుంది. అండ్ దే ఆర్ రెడీ. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, పోయినసారి సెప్టెంబర్ లోనే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి 30 ఆక్సిజన్ ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు అని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది. ఎవరు అడిగినా కానీ వారికి ఇస్తారు. రెడ్డి లాబొరేటరీస్ కి రెమ్డెసివిర్ కెపాసిటీ 1 lakh డోసెస్ నుంచి 10 లక్షల డోసెస్ అంటే అది శాంక్షన్ చేశారు. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి వారికి లోన్ కావాలంటే వారికి ఎక్స్ట్రా లోన్ కూడా కేంద్రం ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక వార్ లైక్ సిచ్యువేషన్ సడన్ గా మనందరి పైన పడేది. ఇక్కడ రాష్ట్రంలో చూస్తే కరోనా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పినట్టుగా కనిపిస్తుంది. జనం అయితే పిట్టలాగా చచ్చిపోతున్నారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ నెలకొంది? ఇక్కడ ఎక్కడ లోపం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఇది సింపుల్ అండి. ఇది మనము మొదలే బెడ్స్ అవైలబిలిటీ, ఆక్సిజన్ అవైలబిలిటీ, ముఖ్యమంత్రి గారు అప్పుడే వ్యాక్సిన్ 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ అంటే వారు తీసుకొని ఒక ప్రజలకు ఒక భరోసా వచ్చేది. వ్యాక్సిన్ తీసుకుంటే డెఫినెట్లీ కంట్రోల్ అవుతుందని చెప్పి మనకు ఈ వేస్ట్ ఏదైతే అయిందో 10% వేస్ట్ వ్యాక్సిన్ మన రాష్ట్రంలో, అది కాకుండా మనం ఎక్కువ డోసెస్ తెచ్చి ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినుంటే చాలా బాగుండేది. అరే వ్యాక్సిన్ ఇస్తే ఏమో అవుతుందని చెప్పి చాలా మంది ఊహించారు. మనము ఒక రోల్ మోడల్ గా ఎట్లయితే ప్రధానమంత్రి గారు కోవాక్సిన్ తీసుకున్నారో ఇమీడియట్లీ ముఖ్యమంత్రి తీసుకొని ఇతర ప్రజలకు మోటివేట్ చేస్తుంటే ఆ వేస్ట్ కాకపోయేది వ్యాక్సిన్, ఇంకా ఎక్కువ అలొకేషన్ కూడా వచ్చే మనకు ఆ అవకాశం పోయింది. సార్, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షల బిల్లులు వసూలు చేస్తున్నాయి. నిజానికి ఒక పూర్ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళైతే హాస్పిటల్లో ఏరి వైద్యం చేసుకునే పరిస్థితి కనబడతలేదు. ఇప్పుడు లక్షల బిల్లు వాళ్ళు కట్టలేరు. ఎవరు కంట్రోల్ చేయాలి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్? కేంద్రమా, రాష్ట్రమా? రాష్ట్రం చేతిలో ఉంటుంది. హాస్పిటల్స్ అందరు కూడా రాష్ట్రం చేతిలో ఉంటుంది. ఏం బిల్లింగ్ చేయాలి, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ బిల్లింగ్ చేస్తున్నారో అవన్నీ కూడా చూసే బాధ్యత రాష్ట్రంలో ఉంది, యాక్ట్ లో ఉంది. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే 2 సంవత్సరాల ముందు నడ్డా గారు వచ్చారు. వారు వచ్చి ఏమన్నారంటే భారత్ ఆయుష్మాన్ మీరు ఇంప్లిమెంట్ చేయండి రాష్ట్రంలో, 5 లక్షల రూపాయల వరకు ఏ కరోనా పేషెంట్ అయినా ఏ పేషెంట్ అయినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆ ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ లో ఉంది. ఒక 200 కోట్ల రూపాయలు మనకు పోయిన సంవత్సరం కరోనాలో మన ప్రజలకు ఉపయోగపడేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. మేమందరము ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు 2 నెలల క్రితం ఆయన కూడా అనౌన్స్ చేసినాడు భారత్ ఆయుష్మాన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని, కానీ ఇప్పటి వరకు చేయలేదు. కనీసం ప్రతిపక్షాలను పిలిచి లేకపోతే మేధావులను పిలిచి ఎట్లా కంట్రోల్ చేయాలి, కరోనా నుంచి మన ప్రజలను ఎట్లా కాపాడాలి అని ఏమైనా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా రిక్వెస్ట్ అంటే ఏమైనా వచ్చిందా? అసలు రాకపోతే ఎందుకు మీ అభిప్రాయాలు తీసుకోవట్లేదు ప్రభుత్వం? అంటే ఇంకా ముఖ్యమంత్రి మీకు తెలుసు కదా, ఆయన ఏది ఆలోచిస్తానో అదే ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. ప్రతిపక్షాలకు ఆయన కేరే చేయడు. ప్రతిపక్షాలతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆయన మీటింగ్ పెట్టలేదు. టిమ్స్ ఉన్నది, నేను దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తున్నాడు. అక్కడ కూడా డాక్టర్స్ రిక్రూట్మెంట్ లో వారికి 1 year కాంట్రాక్ట్ ఇస్తాము, 2 years కాంట్రాక్ట్ ఇస్తామంటే అది సరైన పద్ధతి కాదు. డాక్టర్స్ కి కూడా వారికి గౌరవించాలి.
వారు చాలా కష్టమైన పని చేస్తున్నారు. వారికి మంచి జీతాలు ఇచ్చి ఈ టైం ఆదుకునే అవకాశం ఉంది డాక్టర్స్ కి. ఎక్కువ డాక్టర్స్ ఉంటే ట్రీట్మెంట్ కూడా మంచిగా అవుతుంది. సార్ ప్రస్తుతం అయితే కేసీఆర్ కేటీఆర్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మున్సిపల్ ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. మీరు అందరూ వద్దన్నారు మున్సిపల్ ఎలక్షన్స్, గవర్నర్కు లెటర్ రాసిండ్రు, ఎలక్షన్ కమిషన్కి వినతి పత్రాలు ఇచ్చిండ్రు. అయినా సరే గవర్నమెంట్ సూచనతోనే ఎలక్షన్ నిర్వహిస్తుంది. బహుశా ఒక 2 రోజుల్లో పోలింగ్ కూడా ఉంటుంది. ఎట్లా చూస్తారు ఇవన్నీ? అంటే మనం చూసినాం కదా, నాగార్జున సాగర్ లో ముఖ్యమంత్రి గారికి అందరు కూడా అక్కడ లోకల్ వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు, వద్దు సార్ మీరు ఆల్రెడీ వచ్చారు, మీరు మళ్ళీ ఓట్ల కోసం వస్తున్నారు, రాకండి, కరోనా పెరుగుతుందని చెప్తే వారు వినలేదు. లేదు నేను ఎట్లనైనా గెలవాలి, వారికి ఎప్పుడు కూడా గెలవడం మీద ఉంటుంది కానీ ప్రజల ఆరోగ్యం పైన దృష్టి ఉండదు. వారు వచ్చి అక్కడ కరోనా స్ప్రెడ్ చేశారు. దాని తర్వాత కూడా అందరూ వారికి అప్పీల్ చేసినప్పుడు వారు వినే మూడ్లో లేరు. ఎందుకంటే వారికి ఎలక్షన్స్ భయం పుట్టుకుంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిస్తే మళ్ళీ నేను మున్సిపల్ ఎలక్షన్స్ గెలవలేమో అని చెప్పి ఆయన తొందరపడి ఎలక్షన్స్ పెట్టినాడు. సార్ ఒక తెలంగాణలోనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ కొరత, అక్కడ కూడా కొన్ని డెత్స్ వచ్చినాయి హాస్పిటల్స్లో, ఆక్సిజన్ లేదని. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు మొత్తం ఆక్సిజన్ అలొకేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము అందరికీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, కస్టమ్స్ డ్యూటీ కూడా తక్కువ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందు చూపుతోని నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. సార్ 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకందరికీ కేంద్రమే ఫ్రీగా వ్యాక్సిన్ వేసింది. అట్ ద సేమ్ టైం 18 years to 45 years ఉన్న వాళ్ళకి మాత్రం కేంద్రం ఏదో కొన్ని కండిషన్స్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలే ఫ్రీగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కోవాలని. ఎందుకు ఈ కండిషన్స్? ఇంతకుముందు ఇచ్చినట్టే కేంద్ర ప్రభుత్వమే ఫ్రీగా ఇవ్వచ్చు కదా. బోత్ స్టేట్ అండ్ సెంటర్ కలిసి చేస్తే బాగుంటుంది. మనం ఎన్ని కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ లో ఖర్చు పెట్టినప్పుడు 36,000 కోట్ల ప్రాజెక్ట్ ని 1,25,000 చేసినప్పుడు ప్రజలకు కొంచెం ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు 2,000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది అంటే ఏం తప్పులేదు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా ఫ్రీ ఇవ్వడంలో మంచిది, ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. వివేక వెంకటస్వామి గారు, మీరు కూడా వరంగల్, సిద్దిపేట, ఖమ్మం ప్రచారానికి విన్నట్టున్నారు. అక్కడ ఈ నిజంగా ఈ ఫిజికల్ డిస్టెన్స్ లేకపోతే మాస్కులు పెట్టుకొని కరోనా గైడ్లైన్స్ పాటిస్తున్నట్టు కనిపిస్తుందా? అక్కడ పొలిటికల్ ర్యాలీస్ లో అందరు కూడా డిస్టెన్సింగ్ సరిగా పాటిస్తలేరు. మాస్క్లు అయితే కొందరు వేసుకుంటున్నారు. ఈ ఎలక్షన్స్ అవాయిడ్ చేస్తుంటే బాగుండేది. స్మార్ట్ సిటీలో ఫండ్స్ ఇవ్వాలో అది కూడా సరిగా ఇవ్వలేదు. కేంద్రం అమృత్ లో 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము అసలు మున్సిపాలిటీస్ లో అన్ని చోట్ల కూడా కేటీఆర్ వెళ్ళి నేను 50 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయడమే కానీ రాష్ట్రం నుంచి నిధులు మున్సిపాలిటీస్ కి అసలే రాదు. నాకు మంచి తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, టెక్స్టైల్ ఫ్యాక్టరీ వరంగల్లో మీరు స్థాపించండి, 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని రెడీ ఉండే. అప్పుడు నేను కేటీఆర్ తో కొరియా కూడా పోవడం జరిగింది. ఎందుకో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ కి ఈ టెక్స్టైల్ ఫ్యాక్టరీ రావడంలో విఫలమయ్యారో నాకు అర్థం కాలేదు. ఎందుకు మీరు ఇంత మంచి ప్రాజెక్ట్ ని మీరు ఎందుకు క్లియర్ చేయట్లేదంటే చేస్తాం అన్నారు కానీ ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోలేదు. కేసీఆర్ గారు కూడా నాతో అడిగారు, వీళ్ళు అడిగేది న్యాయమా, చెయ్యొచ్చా మనం అని చెప్తే నేను వారికి క్లియర్ గా చెప్పినాను, ఈ ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందని చెప్పాను. కానీ వారికి ఈ ఫ్యాక్టరీలు రావాలని లేదు. కోచ్ ఫ్యాక్టరీలో కూడా వాళ్ళు కేంద్రానికి జనవరిలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కేంద్రం పైననే వారు బ్లేమ్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు రాజయ్య గారు ఎంపీ ఉండే వరంగల్ నుంచి, వారు కూడా చాలాసార్లు కొట్లాడి ఫ్యాక్టరీ వస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు వారు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత ల్యాండ్ ఇవ్వడంలో డిలే చేసి ఈ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ కూడా వరంగల్ నుంచి పోవడం జరిగింది. కానీ కేంద్రం నుంచి ఒక్క పైసా రాలేదు ఈ కార్పొరేషన్లకు లేదా మున్సిపాలిటీస్కి. స్టేట్ ఫండ్స్తోనే డెవలప్ చేస్తున్నామంటున్నారు సార్. సెంట్రల్ నుంచి ఫండ్స్ రాలేదని ఎట్లా చూస్తారు మీరు? అరే 14th ఫైనాన్స్ కమిషన్ నిధులన్నీ కూడా రాష్ట్రానికి వచ్చింది, డైరెక్ట్ వచ్చినాయి మున్సిపాలిటీస్ కి. మన అమృత్ స్కీమ్ లో వరంగల్ కి 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వలేదు. స్మార్ట్ సిటీస్ కింద ఏదైతే కేంద్రం ఒప్పుకుందో రాష్ట్ర ప్రభుత్వం నిధులే ఇవ్వలేదు. అన్ని నిధులు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకెళ్లి అక్కడ కమిషన్లు వస్తున్నాయని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 2 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు, మీరు కట్టండి, మేము ఇంకా ఎక్కువ ఇల్లులు కావాలంటే ఇస్తామని. యూపీలో 30 లక్షల ఇల్లు కట్టారు, మహారాష్ట్రలో 15 లక్షల ఇల్లు కట్టారు.
కానీ మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలో అది ఇంప్లిమెంట్ చేయక ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వారికి ఇవ్వడం. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు ప్రజలకు ఏం సలహా ఇస్తారు? అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కు ఏం చెప్తారు? ఎట్లా ఈ ఈ సిచ్యువేషన్లో జనాలను కాపాడాలి, ఏం చెప్తారు మీరు? ఇది ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చి ఇప్పుడైతే ఐసోలేషన్ ఉన్నారు, ఇప్పుడు ఏం చేయలేము. ఐసోలేషన్ అయిన తర్వాత బయటికి వచ్చి ప్రజల దగ్గర వెళ్ళి ఏదైతే వారు అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లలో వారు అప్గ్రేడ్ చేస్తుంటే, ఎక్కువ మందిని డాక్టర్స్ ని నర్సెస్ ని రిక్రూట్ చేస్తుంటే ఈ కరోనా టైంలో వారి ప్రజలకు ఉపయోగపడేది. ఇక్కడనే నిర్లక్ష్యం అంటున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం, ఇది నిర్లక్ష్యం. ఇలాంటి చర్యలు సరిగా తీసుకుని ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది వివేక్ వెంకటస్వామి గారితో ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.